గాంధీభవన్లో మరోసారి గలాటా జరిగింది. పీసీసీ చీఫ్ ఛాంబర్ ముందు గొడవకు దిగారు జహీరాబాద్ నేతలు. ఇంతకు జహీరాబాద్ హస్తం నేతల ఆగ్రహానికి కారణమేమిటి? పార్టీ పెద్దలు ఏమని సర్ది చెప్పారు? కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ గొడవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. క్రమశిక్షణతో వ్యవహరించాల్సిన నేతలు ఏకంగా పార్టీ స్టేట్ కార్యాలయంలోనే బాహాబాహికి దిగుతూ రచ్చ చేస్తున్నారు. లేటెస్ట్ గా గాంధీభవన్ లో హల్చల్ చేశారు జహీరాబాద్ నేతలు. జహీరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి చంద్రశేఖర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్థానిక నేతలు. చంద్రశేఖర్ పార్టీకి ఇబ్బందులు తెస్తున్నారని, మండల అధ్యక్షుల నియామకంలో పార్టీ కోసం కష్టపడ్డ వారికి ప్రయారిటీ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆయన వైఖరి ఇలానే కొనసాగితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి తప్పదని, ఆయన్ను వెంటనే ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని పార్టీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు ఎంపీ సురేష్ షెట్కార్. త్వరలోనే అందరి అభిప్రాయం తీసుకొని మళ్ళీ ఒక నిర్ణయానికి పార్టీ హైకమాండ్ పీసీసీ ఆదేశాలనుసారం నియమాలు జరుగుతాయని చెప్పడం జరిగింది. జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి చంద్రశేఖర్ గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు. అయితే 2023 ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావు చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న సంస్థాగత నియామకాల్లో ఆయన తన వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి.